ओनली ఒకటి ये सब నుండి ఒక మాత్రం వచ్చింది ఏది అదో सब लोग आने में यस सर ఇది కూడా దీంట్లోనే పెట్టాం बाथरूम देखिए, वाटर फैसिलिटी देखिए, एफिशिएंट है उसमें आपका आपने कहाँ लगाया అన్ని ప్రాంతంలో జరుగుతున్న ఎలక్షన్ సంబంధించి పోలీస్ తరపున లా అండ్ ఆర్డర్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు వివరణ తీసుకుంటూనే ఉంటాం. అటువంటి పరిస్థితిలో ఏమైనా ఇష్యూ లేకుండా పోలీస్ తరపున ఏమైనా చేయాల్సిన ఉన్నా అన్ని పని చేస్తున్నాం. ముఖ్యమైన మన ఫోకస్ చేయాల్సిన విషయం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో కర్ణాటక ఎలక్షన్స్ అయిపోతూనే ఉంటున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఫోర్త్ ఫేజ్లో జరుగుతున్నాయి. సో సుమారు 20 days ప్లస్ మనకి ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన పని అప్పుడు జరుగుతూనే ఉంటున్నాయి. సో మన చెక్ పోస్ట్ అలర్ట్నెస్ ఎట్లా ఉన్నాయి, ఎఫ్ఎస్టీ టీమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఇప్పుడు దాకా సీజర్స్ కానీ ఇంటర్సెప్షన్స్ ఎట్లా అయినా ఇవన్నీ ఇప్పుడు వివరణ తీసుకుంటున్నాం. దీని తర్వాత కూడా ఎక్కడైనా మనకి క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగిన అన్నికి విజిట్ చేసి అండ్ ఆ ప్రాంతంలో క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో మనకు పోలీస్ తరఫున ఏమేమి బందోబస్తు పెట్టుకోవాలి, దాని ఫోర్స్ డిప్లాయ్మెంట్ నార్మల్ విలేజెస్లో వల్నరబుల్ కేటగిరీ పోలింగ్ లొకేషన్స్లో ఏ ప్రకారంగా బందోబస్తు పెట్టాలి, ఆ బందోబస్తు స్కీమ్ని కూడా ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం. సో ఈ ఉద్దేశంతో ఇప్పుడు రాయదుర్గం కాన్స్టిట్యుయెన్సీ ఏరియాకి వచ్చి ఇప్పుడు వివరణ తీసుకుంటున్నాం. రోడ్స్ ఉంటున్నాయి. దీని నుండి కొంతమంది బైక్స్ పైన ఈ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చర్డ్ లిక్కర్ కానీ ఆర్ టెట్రా ప్యాకెట్స్ కానీ ఆర్ ఈ ఎన్డీపీఎల్ లిక్కర్ తీసుకువచ్చేస్తూ ఉంటున్నాం. సో వాళ్ళపైన నిఘా కోసం సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ అండ్ ఆ రూట్స్ మ్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది. అన్ని రూట్స్ని కవర్ చేసిన కొన్ని రోజులు అన్ని రూట్స్ పైన ఎటువంటి పరిస్థితిలో ఈ పూర్తి సీజర్ చేయాల్సిన ఉన్నాయి. సో ఎట్లాగా మనకి ఫోర్స్ని డిప్లాయ్ చేసి దీనికోసం ఇప్పుడు బందోబస్తు రివ్యూ అవుతున్నాయి.